బ్యాక్టీరియాపై పోరాటంలో నిస్సారం, క్షీణిస్తున్న సామర్థ్యం. యూటీఐ, టైఫాయిడ్, నిమోనియాపై ప్రభావం నామమాత్రమే. దాదాపు 1,00,000 నమూనాల విశ్లేషణ. ఐసీఎంఆర్ వార్షిక నివేదిక. సమస్యపై తక్షణ పరిష్కార చర్యలకు పిలుపు. బ్యాక్టీరియాపై పోరాటంలో యాంటీబయాటిక్స్ చేతులెత్తేస్తున్నాయి. కీలకమైన చికిత్సలో శక్తిహీనంగా మారుతున్నాయి. ఇన్ఫెక్షన్ల చికిత్సకు విస్తృతంగా ఉపయోగించే యాంటీబయాటిక్స్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. సమర్థవంతంగా పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. దీంతో యూటీఐలు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, నిమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు చికిత్స కష్టతరమవుతోంది. ఈ మేరకు భారత వైద్య బృందం ఐసీఎంఆర్ నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీంతో యాంటీ మైక్రోబయల్ సస్టైనబిలిటీపై నిరంతర నిఘా కీలకమని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా యాంటీబయాటిక్ సామర్థ్యం సమస్యాత్మకమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, యూటీఐ, నిమోనియా వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా సాధారణ యాంటీబయాటిక్లకు స్పందించడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 2023 వరకు దేశంలోని ఆసుపత్రులు, క్లినిక్స్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి 99,492 నమూనాలను ఐసీఎంఆర్ విశ్లేషించింది. దేశవ్యాప్తంగా 21 ప్రాంతీయ కేంద్రాల సహకారంతో రక్తం, మూత్రం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, లోతైన ఇన్ఫెక్షన్లు, ఇతర నమూనాల నుంచి పాజిటివ్ ఐసోలేట్లను ఈ అధ్యయనం పరిశీలించింది. వ్యవసాయంలో ముఖ్యమైన యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని కూడా ఈ నివేదిక ఎత్తి చూపింది. ఇది ప్రతి ఘటనను వేగవంతం చేస్తుంది. మానవ, జంతువుల ఆరోగ్యానికి అవసరమైన యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కాపాడేందుకు బలమైన చర్యలు అవసరమని ఐసీఎంఆర్ నివేదిక నొక్కి చెప్పింది. పెరుగుతున్న ముప్పును పరిష్కరించడానికి తక్షణ చర్యకు పిలుపునిచ్చింది. యాంటీబయాటిక్ వాడకంపై కఠినమైన నియంత్రణ అవసరాన్ని నొక్కి చెప్పింది. అలాగే యాంటీబయాటిక్ నిరోధకతను ఎదుర్కొంటున్న కీలక వ్యాధులను హైలైట్ చేసింది. ముఖ్యంగా ఐసీయూ, అవుట్ పేషెంట్లు ఈ 2 విభాగాల్లో ఈ కోలి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రస్తావించింది. ఈ బ్యాక్టీరియా సెఫాటాక్సిమ్, అలాగే సెప్టాడిజిమ్, లెప్లో వంటి యాంటీబయాటిక్లకు లొంగడం లేదని వెల్లడించింది. ఈ యాంటీబయాటిక్ గ్రహణశీలత రేటు 20% కంటే తక్కువగా ఉన్నట్టు తేలింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సీడీసీ గతంలో నిర్వహించిన సర్వేలో దేశంలో సూచించిన యాంటీబయాటిక్స్ లో దాదాపు సగం యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ కు కారణమవుతున్నట్టు తేలింది.